మందార పువ్వులు అందం, ఆధ్యాత్మికత, ఆరోగ్యం ఈ 3 లక్షణాలను ఒకే సమయంలో కలిగి ఉన్న ప్రత్యేక పువ్వులు. దేవతలకు పూజలో ఉపయోగించడమే కాకుండా ఆయుర్వేదంలో మందారకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా మందార పువ్వులతో తయారయ్యే టీ శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. శీతాకాలంలో ఇది తీసుకుంటే మరింత ప్రయోజనం పొందవచ్చు. దీనిని రోజుకో 1-2 కప్పులు మాత్రమే తాగాలి. మొత్తం మీద శీతాకాలంలో మందార టీ ఒక సహజ హెల్త్ డ్రింక్లా పనిచేస్తుంది. ఇది రుచిగాను, ఆరోగ్యానికి మంచిదే కాకుండా శరీరంపై శీతాకాల ప్రభావాన్ని తగ్గించే అద్భుత సహజ పానీయం. ఈ టీ శరీరాన్ని వేడిగా ఉంచి ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. ఒకసారి నిశితంగా పరిశీలిస్తే అసలు మందార టీ ఎందుకు ప్రత్యేకం అనేది గమనిస్తే భారత ప్రభుత్వ ఆయుష్ శాఖ కూడా మందార టీని ఆరోగ్యానికి మేలు చేసే పానీయంగా సూచిస్తోంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, బయోయాక్టివ్ పదార్థాలు శరీరం మొత్తానికి రక్షణ కల్పిస్తాయి. ప్రత్యేకంగా గుండె ఆరోగ్యానికి ఇది మంచిదిగా భావించబడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. మందార టీని క్రమం తప్పకుండా తాగితే రక్తనాళాలు సడలిపోవటం వల్ల రక్తపోటు సహజంగా తగ్గుతుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఇది ఉపశమనాన్ని ఇస్తుంది. రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచడంలో కూడా ఇది సహాయం చేస్తుంది. మందార టీ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉండటం వల్ల శరీరంలో పేరుకుపోయే కొవ్వును నియంత్రిస్తుంది. ఈ ప్రభావం గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ అసమతుల్యత ఉన్నవారికి ఇది సహజ ఔషధంలా పనిచేస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు మందార టీ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండటానికి సహాయం చేస్తుంది. ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచటం వల్ల శరీరం చక్కెరను సరిగా వినియోగించుకుంటుంది. మందార టీ క్యాలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఇది జీవక్రియ వేగాన్ని పెంచి శరీరంలో ఉన్న అధిక నీరు ఇంకా ఉప్పును బయటకు పంపిస్తుంది. రోగనిరోధక శక్తికి మేలు చేసి కాలేయాన్ని శుభ్రపరిచి దాని పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని దారుణ వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఈ టీ కోసం ఒక పాత్రలో 2 కప్పుల నీటిని వేడిచేయండి. బాగా కడిగిన 3 మందార పువ్వులను అందులో వేయండి. నీరు మరిగి రంగు మారుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. 5 నిమిషాలు మూత పెట్టి ఉంచితే మందార రసం నీటిలో కలుస్తుంది. తర్వాత వడకట్టి వేడివేడిగా తాగండి. కావాలనుకుంటే కొద్దిగా తేనె కలిపి తాగవచ్చు. ఇది ఈ సీజన్లో గొప్ప ఔషధం లాంటి తేనీరు.